హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ యశు బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నాం అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇది ముందు రోజు నైట్ అనమాట. ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని మాప్ వేసేసి ముగ్గులంతా వేసేసి పసుపు కుంకుమ గుమ్మానికి పసుపు కుంకుమ మొత్తం రాసేసి పూలు పెట్టేసేసేసి అంతా నైటే కంప్లీట్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసరికి గుమ్మాలకి పూల దండలు అనమాట. మామిడాకులన్నీ నైటే కట్టేసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయితే ఇది ఆ రోజు నైట్ నేను ఏం శారీ వేసుకున్నానో దానికి తగ్గ లేస్ వేసిపించుకొని మా మదర్తో అండ్ నెయిల్ పాలిష్ గోరింటాకు పెట్టుకుంటే మంచిదని చెప్పి అట్లా కొంచెం గోరింటాకు పెట్టుకొని నైట్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికల్లా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ మనం అమ్మవారిని పెట్టడానికి కింద ముగ్గు వేసుకోవాలి కదా. ఫస్ట్ నాకు డైరెక్ట్ ముగ్గుతో వేయటం రాదనమాట. సో అందుకని నేను ఫస్ట్ చాక్పీస్తో వేస్తాను. చాక్పీస్తో వేసిన తర్వాత అండ్ దెన్ నేను నెక్స్ట్ దాని మీద వచ్చేసరికల్లా నేను ముగ్గుతో వేస్తాను అనమాట. సో దట్ నాకు కొంచెం ఈజీ అవుతుంది. ఒకేసారి ఫస్ట్ టైం ముగ్గుతో వేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి నేను వేయను. సో మనము అమ్మవారిని కింద ప్లేస్ చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పద్మం ఫ్లవరే వేసుకోవాలి. అందుకని నేను అదే వేసేసుకున్నాను అనమాట. అది వేసేసుకొని నెక్స్ట్ బియ్యం పిండితో ముగ్గు అంతా వేసేసుకొని తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టేశాను అనమాట. సో ఇక్కడితో ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సారీ నేను ఏమన్నా మిస్టేక్స్ కనుక చెప్తే, నాకైతే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఏదో చేయాలనిపించి చేస్తున్నాను. యాక్చువల్లీ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అదనమాట. అండ్ ఫస్ట్ రంగోలీ అంతా పెట్టేసి అయిపోయిన తర్వాత అమ్మవారిని కూర్చోపెడతానికి స్టూల్ ఉంటుంది కదా, దానికి కూడా మనము. అండ్ ఇప్పుడు వచ్చేసరికల్లా నేను అమ్మవారికి వెనకాల బ్యాక్ డ్రాప్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, అది పెట్టేసేసేసాను నేను. సో నేను అది మధ్యలో క్లిప్ మిస్ అయింది, రికార్డ్ అవ్వలేదు. సో బ్యాక్ డ్రాప్ అది పెట్టేసి కింద మళ్ళీ ఆ స్టూల్ మీదకి నేను వైట్ క్లాత్ ఒకటి వేసేసి 3 గుప్పుళ్ళు బియ్యం పెట్టుకోవాలి కదా. నా దగ్గర ఉన్న 2 లక్ష్మీదేవి ఫొటోస్ నేను అక్కడ అమ్మవారి ప్లేస్ చేసేసేసి కనకాంబరాలు ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. అండ్ చామంతి, గులాబీ, వైట్ చామంతి, ఎల్లో చామంతి, గులాబీ వాటిలతో డెకరేట్ చేసేసి ఇప్పుడు 3 గుప్పులు బియ్యం వేసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకొని దాని మీద తమలపాకు పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దానికి కూడా పసుపు కుంకుమతో మొత్తం పసుపు అంతా రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి కలసం చెంబులోకి మనం వచ్చేసరికల్లా లైక్ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఇంకా బియ్యం, కొంచెం కాయిన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు గుర్తులేదు. సో నాకు గుర్తున్న ఫ్లేవర్స్ ఇవన్నీ వేసేసుకోండి కలసం చెంబులోకి. అట్లాగే మనం కలసం అనేది ప్రిపేర్ చేసుకుంటాము. కలసం చెంబు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది దాని మీద ప్లేస్ చేసేసుకొని నా దగ్గర ఉన్న కొబ్బరికాయ, నేను కరెక్ట్గా నా చెంబుకు పెట్టేటట్టు కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ కూడా దానికి థ్రెడ్తో పెట్టేసి తమలపాకుల్లో డెకరేట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ మీకు పైన 2 దండలు కనిపిస్తున్నాయి కదా, పైన అవి ఏదో బాగుంటాయేమో అని పెట్టాను, కానీ లాస్ట్లో తీసేసానండి. అండ్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది వర్క్ కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ టైం వచ్చేసరికల్లా మార్నింగ్ 9:05 టు మార్నింగ్ మళ్ళీ 10:55 టు ఏమో టైం ఉంది. ఆ టైం లోపల మార్నింగ్ పూజ చేసుకోవచ్చు. లేదు మనకు మార్నింగ్ కుదరదు అంటే ఈవినింగ్ 8 o'clock to 10 o'clock అనమాట. సో ఆ టైంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. సో నేను మార్నింగ్ మ్యాక్సిమం ఆ టైంకి ఫస్ట్ నేను దీపారాధన చేశాను. అంటే మ్యాక్సిమం కంప్లీట్ అయినంత వరకు కంప్లీట్ చేసేసి ఫస్ట్ ఒక దీపం అన్నా సరే వెలిగిస్తే కొంచెం ఆ టైం లోపల చేసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పటికే చాలా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేశాను, కానీ తెలిసిందే కదా డెకరేషన్ అంటే లేట్ అయిద్దని. సో చూస్తున్నారు కదా, కలసం చెంబు పెట్టుకొని నా దగ్గర ఉన్న పసుపు జాకెట్ ముక్క నేను ఆ కొబ్బరికాయకి నేను పెట్టేసి అమ్మవారికి గాజులు అండ్ నా దగ్గర ఉన్నది ఒకటి నెక్లెస్ అనేది పెట్టేశాను. తర్వాత ఫ్లేవర్తో సో ఇక్కడితో నాకు కలసం చెంబు పెట్టడం అయిపోయిందనమాట. అసలు ఎంత బాగుందో చూసారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావట్లా, నేను ఆ 2 దండలు నేను లాస్ట్లో తీసేసాను నేను. సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఇట్లా మార్నింగ్ కంప్లీట్ ఈ టైం లోపల. సో ఫస్ట్ నేను దీపారాధన చేసేసి అది అక్కడ పెట్టేసేసి నేను వెళ్ళి రెడీ అయ్యొచ్చు, సో దట్ ఇంకా నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని ఫస్ట్ నేను దీపారాధన ఒక 2 వెలిగించేసి వెళ్ళిపోయాను అనమాట. రెడీ అయిపోయి వచ్చి అప్పుడు ఈ లోపల మా మమ్మీ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశారు. నైవేద్యాలు వచ్చేసరికల్లా పులిహోర, పొంగలి, పూర్ణం, గార, ఫ్రూట్స్ అట్లా మమ్మీ పెట్టారనమాట. మమ్మీ చేసి పెట్టారనమాట. సో ఈ లోపల నేను దీపారాధన చేసేద్దామని చెప్పి టైం లోపల కనీసం దీపారాధన చేద్దామని చెప్పి దీపారాధన చేసి నేను వెళ్ళిపోయాను రెడీ అవ్వటానికి.
అయిపోయి వచ్చేసి పూజ చేసేసి ఇంకా హారతి ఇస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా కూర్చొని అమ్మవారిది అది ఉంటుంది కదా వ్రతంది, అది బుక్ అది చదువుకున్నాను. సో నాకు వచ్చినట్టు నేను చేశాను అనమాట. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, బికాజ్ నేను ఫస్ట్ టైమే చేయటం అనమాట. సో ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం ఈసారి ఆగస్ట్ 16th వచ్చింది, లైక్ ఫ్రైడే. చాలామంది అసలు చాలా గ్రాండ్గా చేసుకుంటారు, అండ్ ఎవరికి తోచినంత, ఎవరి వల్ల వీలైనంత వరకు కూడా చేసుకుంటారు. సో నేనైతే నాకు వీలైనంత అండ్ నాకు వచ్చినంత, అండ్ దట్టు నేను యూట్యూబ్ ఛానల్స్ చూసి 2-3 days ముందు ఎట్లా చేయాలో ఏంటి అని చూసుకొని సో నాకు చేయాలనిపించి నేను చేశాను అనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈరోజు మనం పూజ చేస్తే మనం అష్టలక్ష్ములకి పూజ చేసినట్టు అంత పుణ్యం వస్తుంది మనకి. మెయిన్ శ్యామాంబరం ముఖసాగరం తులసీదళం అతి సుందరం కనకాసుఖం నారీవరం శుభదం. సో చూసారు కదా, ఇది నా 2024 వరలక్ష్మి వ్రతం అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నారు నాకు కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి 2 కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా.